అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం యూట్యూబ్లో లాంగ్ వీడియో, అది కూడా వాయిస్ ఓవర్తో అప్లోడ్ చేస్తున్నా. ఎలా వస్తుందో తెలియదు, కానీ మీ అందరి సపోర్ట్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఉగాది. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పండగలన్నా పూజలన్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. అయితే మా ఊర్లో అసలు ఉగాది ఎలా చేసుకుంటారు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఈ ఉగాది ఎలా చేసుకున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. మనం తెలుసుకుందాం ఏది ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది. ఇంకా పండగలంటే వాకిట్లో ముగ్గులు, గుమ్మాలకి తోరణాలు. బై ద వే ముగ్గులు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి గైస్. ఇంకా మీకు ముందు చూపించాను కదా బంతిపూలు, బగడు బంతిపూలు, అవన్నీ దండగా గుచ్చి గుమ్మానికి వేసాము. ఆ తర్వాత మామిడి కొమ్మలు, వేప రొట్టెలు కూడా ఇలా గుమ్మానికి పెట్టామన్నమాట. ఇంకా తర్వాత ఇలా గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి మా అమ్మ ముగ్గులు వేసింది. పూజకి బయట పువ్వులు కొనే పని లేకుండానే ఇలా మా ఇంట్లో చెట్లకి బోలు పువ్వులు పూస్తాయి. ఇంకా ఈరోజు పంచాంగ శ్రవణం మస్ట్ అసలు. ఇంకా మా ఊర్లో ఉగాది అంటే ఇదే మెయిన్. తాడి చెట్లని అమ్మవార్లుగా భావించి వారొడ్డించి సలివిడి పానకాలు ప్రసాదంగా పెడతారనమాట. ఇక్కడ ఏ అమ్మవార్ల గుళ్ళు చూసినా తాడి చెట్లకి పూలదండలు వేసి అక్కడ నైవేద్యాలు అయ్యి పెడతారు. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ ఉగాది పచ్చడి. మా చెట్లకు కాసిన మామిడికాయ, మా చెట్లకు ఉన్న చింతపండుతో ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేద్దాము. ఇంకా ఇంట్లో పూజ అదంతా అయిపోయిన తర్వాత మా గ్రామ దేవత గుడికి వెళ్ళి ఇలా కోడిని కోసి నైవేద్యం పెడతారనమాట. మీకు ఇందాక చెప్పాను కదా తాడి చెట్లని అమ్మవార్లుగా భావించి పూజ చేసి నైవేద్యం పెడతారు అని. ఆ చెట్టు ఇదే అనమాట. ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ వంట పని మొదలుపెట్టింది. మధ్యాహ్నానికి కోడి కూర, గారెలు, బిర్యానీ చేసింది. ఇంకా అలా సాయంత్రం మా ఊర్లో ఉన్న కొన్ని గుళ్ళకైతే వెళ్ళాము. ఈవిడ కొండాలమ్మ తల్లి అన్నమాట. ఇంకా తర్వాత మేము పెద్దమైన వానిలంకలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము. ఈ శివాలయం బీచ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ ప్లేస్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అన్నమాట.
ఇంకా ఇక్కడ మీకు ఈ గోడ కనిపిస్తుంది కదా, ఈ బీచ్ ఇటువైపుకి రాకుండా నిర్మలా సీతారామన్ గారు మనకి గోడ కట్టిస్తున్నారు. ఇదేమో ఈ పెద్దమైన వాళ్ళంక డిజిటల్ భవన్ అనమాట. ఇంకా ఇది మా ఉగాది డే వ్లాగ్ మొత్తం. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.